హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 18వ తారీఖున అంటే నేటికి కరెక్ట్గా 11-12 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఎంత వివాదాస్పదమైనటువంటి విషయాన్ని ప్రస్తావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 120 కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే, దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్ననే మీ అందరూ కూడా చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలామందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి, అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు. దాదాపు 35 మంది పైచిలకు ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా
కార్యకర్తలు మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఈరోజు దాంతోపాటు అనేక అంశాలు, ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో, అనేక హాస్టల్స్లో, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4-5 పిల్లలు చనిపోయారు. అటు గుంటూరు కానీ, తిరుపతి కానీ, ఏఎస్ఆర్ జిల్లా కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పట్టున పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం. ఓ పక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని, అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతం చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ ఫ్లడ్స్ని, ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే, ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పటికీ పరిహారం అందక నిన్న మొన్న మీరు చూశారు, విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూశారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద వీరి ఆలోచనలు. మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంక రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. అంటే వీటన్నిటినీ ఎలాగా ఏమార్చాలి, ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి, ఈ పెద్ద ఇష్యూస్ని అన్నిటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు, ఒక పొలిటికల్ జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.